ఈరోజు లాంగెస్ట్ ఇంక్రీజింగ్ పాత్ ఇన్ మ్యాట్రిక్స్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ m into n integers matrix return length of the longest increasing path in matrix. From each cell you can either move in 4 directions: up, left, right, up or down. You may not move diagonally or move outside the boundary, that is wrap around is not allowed. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వాడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 1 2 3 4 ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళినందుకు మనం 4 రిటర్న్ చేయాలన్నమాట. మ్యాక్సిమం పాత్ వచ్చేసి 4, 1 to 2, 2 to 6, 6 to 9 అది అన్నమాట. సో మనం జనరల్గా ఎట్లా కనుక్కుంటాం అంటే ఇంక్రీజింగ్ పాత్ ఫస్ట్లీ మనం డంబ్గా కనుక్కోవాలంటే ఫస్ట్లీ ఇక్కడ పోతాం, దాని తర్వాత దీని నుంచి ఇట్లా మళ్ళీ చూసుకుంటాం పైకి కిందికి, ఇట్లా మళ్ళీ దీని నుంచి ఇట్లా పైకి కిందికి, సేమ్ అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా పైకి కిందికి ఇంకా రైట్ లెఫ్ట్ ఇట్లా చూసుకుంటూ వెళ్తుంటాం. అయితే ఇట్లా వెళ్తుంటాం, తర్వాత లాస్ట్కి కనిపెడతాం అనమాట, ఏది మ్యాక్సిమం ఉంటుందో అది చేస్తాం. సో అదొక వే. కానీ మనం ఏం చేయవచ్చు అంటే తెలివిగా ఆలోచించి, ఇప్పుడు సపోజ్ ఇది 1 ఇది 1 మ్యాక్సిమం, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే దీనికంటే పక్కన ఒకటి ఉంది, దాని మ్యాక్సిమం వచ్చేసి దాన్ని మ్యాక్సిమం వచ్చేసి 1 ఉంది. సో దాన్ని మ్యాక్సిమం ప్లస్ ఇది పెడితే 2 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఈడ చూస్తే దీనికంటే పెద్దది ఒకటి ఉంది. సో ఇక్కడ వచ్చేసి దీని మ్యాక్సిమం ఎంత అవుతుంది, 2 అవుతుంది. కానీ ఈడ మ్యాక్సిమం ఇట్లా ఎక్స్పెండ్ చేసినందుకు ఈడ 1 అవుతుంది. సో ఈడ చూస్తే మళ్ళీ దీనికి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఈడ 2 అవుతుంది. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి ఒకటి ఉంది, కాబట్టి దీని ప్లస్ కరెంట్ 1, సో 2 అవుతుంది. అట్లా మనం ఇట్లా వేసుకుంటూ పోయినాం అనుకో, మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. మనం ఆల్రెడీ కంప్యూట్ చేసినవి అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇది కంప్యూట్ చేసినాం కదా. సో దీనికి డిఫాల్ట్గా అన్నిటికీ 1 ఉంటుంది కాబట్టి 1 + 1 2 అవుతుంది. సో దానివల్ల మనం చాలా జల్దీ కంప్యూట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు డిఎఫ్ఎస్ కోడ్ చూసుకుంటే ఎట్లా చేయొచ్చు అంటే m, n వచ్చేసి మ్యాట్రిక్స్ లెంత్, రోస్ ఆఫ్ లెంత్ ఇంకా కాలమ్స్ లెంత్. ఆర్ అంట, సి అంట, మ్యాట్రిక్స్ ఆఫ్ 0.length. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి, మెమో కూడా కావాలి. మెమో వచ్చేసి ఈక్వల్ టు array.new of m, which is r of array.new of columns and default value 0. ఇంకా మ్యాక్స్ లెంత్ వచ్చేసి మనకు 0. ఇంకా మ్యాక్స్ లెంత్ రిటర్న్ చేస్తాం. ఇంకా మనం ఏం చేస్తాం, డైరెక్షన్స్ తీసుకుంటాం. ప్రతి దానికి డైరెక్షన్ వెళ్ళాలి కాబట్టి పైకి కిందికి, అట్లా పైకి కిందకి, లెఫ్ట్ రైట్ అన్నట్టు తీసుకుంటాం. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మ్యాట్రిక్స్ లెంత్ రిటర్న్ చేస్తున్నాం. దాని తర్వాత ఈ రోస్ మనం ఇటరేట్ చేస్తాం అన్నమాట.
రోస్ 0 నుంచి ఆ రో వరకు మనం ఇటరేట్ చేస్తాం. టైమ్స్ డూ అని పెడితే రో వస్తుంది. 0th ఇండెక్స్ నుంచి ఇటరేట్ అవుతుంది. కాలమ్స్ డాట్ టైమ్స్ రో సి అండ్ ఎండ్. దాని తర్వాత ఇక్కడ మనం డిఎఫ్ఎస్ ఇస్తాం. రో కాలం ఐడి ఇస్తాం. కానీ మనం ఏం చేస్తాం, మ్యాక్స్ లెంత్ ఉంటుంది కదా, ఈ మ్యాక్స్ లెంత్ మనం ప్రతి దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. మ్యాక్స్ లెంత్ ప్రతి ప్లేస్లో మనం చెక్ చేసుకుంటాం మ్యాక్స్ లెంత్. సో లాస్ట్కి మ్యాక్స్ లెంత్ రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనం డిఎఫ్ఎస్ వచ్చేసరికి డిఎఫ్ఎస్ ఆర్ సి. సో ఇది ఇప్పుడు మెమో ఉందనుకో రిటర్న్ చేస్తాం. మెమో రిటర్న్ మెమో ఆఫ్ IOJF మెమో ఆఫ్ IJ is నాట్ ఈక్వల్ టు 0. డిఫాల్ట్ 0 ఉంటుంది కాబట్టి 0 కాకపోతే మనం రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మ్యాక్స్ లెంత్ ఇక్కడ వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు మేము వచ్చి I of J ఈక్వల్ టు మ్యాక్స్ లెంత్. మ్యాక్స్ లెంత్ లాస్ట్కి అప్గ్రేడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, డైరెక్షన్స్ వెళ్తాం కదా, డైరెక్షన్స్ డాట్ ఈచ్ డైరెక్షన్స్ ఇచ్చినాం డాట్ ఈచ్ డూ. ఇప్పుడు డిఆర్డిసి కాలం ఇంకా రో ఇట్లా వెళ్తాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు కొత్త కాలం వచ్చేసి న్యూ రో న్యూ కాలం ఈక్వల్ టు డైరెక్షన్ రో ప్లస్ కాలం ఫ్రమ్ ద params ఇంకా డైరెక్షన్ కాలం ప్లస్ కాలం ఫ్రమ్ ద params. ఇప్పుడు ఈ న్యూ కాలం అవుట్ ఆఫ్ బౌండ్స్ లేదా అని చెక్ చేసుకోవాలి, ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంకా ఇది న్యూ కాలం న్యూ రో is in between 0 to m-1 ఇండెక్స్లో ఉండాలి. ఇంకా అండ్ న్యూ కాలం బిట్వీన్ 0 to n-1 ఉండాలి. అండ్ ఇంకా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి కదా. అప్పుడు ఇప్పుడు ఇంక్రీజ్ కావాలి కాబట్టి మ్యాట్రిక్స్ మనం తీసుకోలేదా, మ్యాట్రిక్స్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ ఆఫ్ న్యూ రో న్యూ కాలం వచ్చేసి గ్రేటర్ దాన్ ఓల్డ్ మ్యాట్రిక్స్ రో కాలం ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు మ్యాక్స్ లెంత్ అప్గ్రేడ్ చేసుకుంటాం. మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు మ్యాక్స్ లెంత్ ప్లస్ 1 ప్లస్ ఓల్డ్ పాత్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా 1 అని. సరే, ఇక్కడ మనకు ఆల్రెడీ 1 అని తెలుసు కదా, మనం ఇక్కడికి వచ్చేసరికి ఈ 9 ఆల్రెడీ రిటర్న్ చేస్తుంది 1. సో వీడికి ప్లస్ 1 చేసుకుంటే 2 అయిపోతుంది. డిఎఫ్ఎస్ ఆఫ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు రిటర్న్ చేయొచ్చు. సారీ, ఇక్కడ మ్యాక్స్ పెట్టడం మర్చిపోయాను. ఏదో మిస్ చేసిన, ఇక్కడ క్లోజ్ చేయలేదు బ్రాకెట్. ఇక్కడ
ఐ అంటుంది కదా, సారీ, ఐ కాదు, ఇది ఆర్ ఇంకా కాలం, ఆర్ ఇంకా కాలం. ఇక్కడ m-1 కదా, ఎం అన్డిఫైన్డ్ మెథడ్ మైనస్ ఫర్ నల్ నిల్ అని ఉంది. ఓ ఈడ ఆర్ ఎం అని పెట్టిన, ఈడ సి. ఇక్కడ ఏదో అయింది బిట్వీన్ క్వశ్చన్ మార్క్. ఈడ కూడా ఆర్ సి. వచ్చి